இன்னைக்கு நம்ம டிஃப்ரெண்ட்டான நுங்கு பாயசம் எப்படி பண்ணலான்னு பார்க்கலாம். அதுக்கு நுங்கு, கண்டென்ஸ் மில்க், ஏலக்காய், நட்ஸு, ஜவர்ஸு, சர்க்கரை, மில்க்கு. ஃபஸ்ட்டு நுங்கு எடுத்துகிட்டு சின்ன சின்ன பீஸாக கட் பண்ணி வச்சுக்கணும். அதுக்கப்புறம் பாதாம் முந்திரியை வந்து லைட்டாக ஃப்ரை பண்ணணும். அதுக்கப்புறம் ஏலக்காய், நட்ஸு வந்து நல்லா க்ரஷ் பண்ணிக்கணும். அதுக்கப்புறம் ஒரு கிண்ணத்தில் பால் போட்டுட்டு அது கொஞ்சம் பாயில் ஆனதுக்கப்புறம் ஜவர்ஸு சேர்த்துக்கணும். 5 நிமிஷம் பாயில் ஆனதுக்கப்புறம் அதில் வந்து நட்ஸ் எல்லாமே போடணும். அதுக்கப்புறம் லைட்டாக சர்க்கரை சேர்த்துக்கணும். அதுக்கப்புறம் கண்டென்ஸ்டு மில்க் வந்து நம்ம ஆட் பண்ணிட்டு அப்படியே நல்லா கலந்துக்கணும். லாஸ்ட்டாக அந்த பால் வந்து ஆறுறதுக்கப்புறம் நம்ம கட் பண்ணி வச்சுருக்கிற நுங்கு சேர்த்தோம்னா ரொம்ப టేస్టీயான నుంగు పాయసం రెడీ అయ్యచ్చు. హాయ్ అండి, ఈరోజు మనం ముంజికాయ పాయసం ఎలాగని చూద్దాం. దానికి కావలసినవి ముంజికాయలు, కండెన్స్డ్ మిల్క్, యాలకులు, నట్స్, నానబెట్టిన జవర్స్, కొంచెం చక్కెర, పాలు. ఫస్ట్ మనం ముంజికాయలను తీసుకొని చిన్న చిన్న పీసా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో బాదం, జీడిపప్పు వేసి లైట్గా వేయించుకోవాలి. ఇవి వేయించిన తర్వాత యాలకులు, ఆ బాదం జీడిపప్పు వేసి లైట్గా దంచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలు వేసి అవి కొంచెం మరిగిన తర్వాత అందులో నానబెట్టున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికిపోయిన తర్వాత అందులో దంచి పెట్టుకున్న నట్స్ అన్నీ కూడా మనం ఇందులో కలుపుకోవాలి. లైట్గా చక్కెర వేసి కలిపి కండెన్స్ మిల్క్ ఉంది కదండి అది వేసి బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడిగేటొస్తుంది. ఇది చల్లారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముంజికాయ ముక్కలు ఇందులో కలుపుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయిన ముంజికాయ పాయసం రెడీ అయిపోయింది.